అని చెప్పి అయితే రాజబాబు రైట్. ఒకసారి ఇరు రాష్ట్ర ప్రజలకి మంచిది. ఒకసారి ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళిన. ఉప్పల్ లక్ష్మణ్ గారు, మీకు గుర్తునే ఉంటుంది 2022 డిసెంబర్ ఆర్ నవంబర్ ఐ థింక్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆధ్వర్యంలో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. తమాషా ఏంటంటే తెలంగాణ నుంచి మినహా ఈవెన్ స్టాలిన్ కూడా అటెండ్ అయ్యారు. దానికి ఎలాంటి డెలిబరేషన్ లేకుండా సమావేశం ముగిసింది. తర్వాత ఫర్దర్ ఫాలో అప్ కూడా లేదు. క్యాబినెట్ సెక్రటరీకి హోమ్ మినిస్టర్ డైరెక్ట్ చేశారు ఆ రోజు, అయ్యా మీరు సిఎస్లతో మాట్లాడి చీఫ్ సెక్రటరీల స్థాయిలో మాట్లాడి తెప్పించండి, దీనికి ఏదో ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేయండి అని ఆయన డైరెక్ట్ చేశారు. నథింగ్ హెస్ టేకన్ ప్లేస్. ఈరోజు 6th ప్రతిపాదిస్తున్నారు చంద్రబాబు గారు ఈ సమావేశం. ఇదేమన్నా కొంచెం ముందుకు కదిలే అవకాశం ఉందా? ఇప్పుడు ఏం అవకాశం ఉంటుంది? చిప్ప చేతికి ఇచ్చారు, అయిపోయింది. పోనీ ఏమైనా ఇక్కడ ఉందా తెలంగాణలో ఇవ్వడానికంటే వీళ్ళు చిప్ప చేత పట్టుకున్నారు. ఇంకా ఇచ్చేది ఏంది, తీసుకునేది ఎక్కడుంది? ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైతే విభజన జరిగిందో అప్పుడే ఆ 4-5 సంవత్సరాల్లోనే ఇవన్నీ పరిష్కరించుకొని ఉండింటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు లాభం జరిగి ఉండేది. నోటుకు ఓటు కేసు వస్తూనే ఆయన భయపడిపోయి వదిలిపెట్టేసి హైదరాబాదు, విజయవాడ వెళ్ళిపోయి, అంటే అమరావతి వెళ్ళిపోయి ఏం పట్టించుకున్నాడు? దాని తర్వాత అక్కడ నోడల్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ స్వయం చంద్రారెడ్డి ఉన్నాడు. నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడాను. ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళాడు. ఏది ఊరి కాగితాలు పంపడం, సైలెంట్గా ఉంటాడు. ఏ విషయంలో చొరవ తీసుకొని మాట్లాడుకున్నారు? అంతకుముందు ఏం జరిగిందంటే పోలవరం ప్రాజెక్టు కట్టే విషయంలో అభ్యంతరాలు తెలంగాణ చెప్పుతుంది కాబట్టి కేసీఆర్ కూడా చాలా తెలివిగా ఏం చేశాడు, మీరు అభ్యంతరం చెప్పకండి, మేము కట్టుకుంటాము కాళేశ్వరము, మీరు పోలవరం కట్టుకోండి, మేము ఎలాంటి అభ్యంతరం చెప్పామని. ఎప్పుడు ఈ నోటు ఓటు కేసు రాకముందు నాకున్న అవగాహన మీద మా ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చారు. వచ్చే ప్రాజెక్టులు పనులు మొదలు పెట్టుకున్నారు. సరే, వీళ్ళు పూర్తి చేసుకున్నారు, వాళ్ళు పూర్తి చేసుకోలేదు, అదే వేరే అంశం. ఎందుకంటే అనేక కారణాలు ఉంటాయి, అది ఇప్పుడు చర్చించడానికి టైం కాదు. కానీ ఇక్కడ ఎక్కడైనా 10 సంవత్సరాలు రాజధాని అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నిర్ణయించిన తర్వాత అక్కడ రాజధాని లేని పరిస్థితి ఉన్నప్పుడు అమరావతిలో మీరు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద ల్యాండ్ తీసుకున్నప్పుడు రాజధాని నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి అక్కడ రాజధాని నిర్మాణాలు జరుగుతుంటే మానిటర్ చేయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అని ఆయన హైదరాబాద్లో కూర్చొని మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత సమీక్షించాడా లేదా, జిల్లాలకు వెళ్ళారా లేదా, పర్యటనలు చేశారా లేదా? ఎక్కడుంటే ఏముంది, ముఖ్యమంత్రి అయినా ఢిల్లీలో కూర్చొని కూడా ఆపరేట్ చేయొచ్చు. ఆయన ఆ కేసు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి టెంపరవరీ ఏవో కట్టాడు, అక్కడ అయిపోయింది. ఏమైనా ఇక్కడే ఉండి 10 సంవత్సరాలు అక్కడ కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు ఒత్తిడి చేయడం వేరు. మనకు రావాల్సినటువన్నీ ఒత్తిడి చేస్తే అడమెంట్గా ఏం తెలంగాణ వాళ్ళు చెప్పారు, మాకు పోర్ట్ ఇవ్వండి అన్నారు. పోర్ట్ ఇవ్వండి అన్నారు. ఆ పోర్ట్ కావాలంటే అడిగారు కదా. పోర్ట్ ఎలా ఇస్తారు, దేని బేస్ చేసుకొని ఇస్తారు? ఇప్పుడు ఎన్ని చెప్పినా 48, 52% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలా, ఆస్తుల్లో కానీ నగదు బ్యాంకుల్లోనో కానీ ఏమైనా సరే 48% మాత్రమే తెలంగాణ తీసుకోవాలి. ఏమున్నాయని 2 రాష్ట్రాల దగ్గర పంచుకుంటాయి సార్. వాళ్ళు ఇవ్వటానికి ఏముంది, వీళ్ళు తీసుకోవటానికి ఏముంది? ఇక్కడ 52% ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఇప్పుడు మన కిరణ్ గారు చాలా క్లియర్ గా అన్ని విషయాలు చెప్పారు కదా. అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. పెండింగ్ లో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఒత్తిడి చెయ్యలేదు. దానికి కారణం నేను చెప్పనంగా కొన్ని ఏం చేశారు వీళ్ళు, కార్పొరేషన్లలో 52% రావాలి కదా, తెలివిగా ఏం చేశారంటే ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ఉండే ట్రాన్స్ఫర్ అమౌంట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ తెలంగాణ ఆఫీసర్లు. అంటే కొత్త అకౌంట్ ఆ అకౌంట్లో 0 పెట్టారు. ఎట్లా డబ్బులు ఎక్కడ ఇంత తీసుకొని పెట్టారు ఏమన్నా దాంట్లో ఇంకొక అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. నేనే చంద్రబాబు నాయుడుతో ఒక అంశంలో మాట్లాడిన. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీలో
52 లక్షల రూపాయలు మూలుగుతున్నాయి. ఉమ్, విడిపోయిన తర్వాత 52% రావాలి. 52% రావాలి అంటే రావాలి కదా అనేటువంటిది నేను ప్రెస్ అకాడమీ ఆఫీస్కి వెళ్ళి ఏమి విధంగా, ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తున్నా. ఉదాహరణ, అక్కడ సెక్రటరీని అడిగితే కరెక్టే అది ట్రాన్స్ఫర్ చేయాలా అంటే అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ కొత్తది ఏర్పాటు చేయలేదు. దానివల్ల ఏం చేశారు, ఏం ఆలోచన వచ్చిందో ఏమో, ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి ఈ డబ్బు మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేయించారు. ఉమ్, ఇప్పుడు నేను అడిగిన 10 రోజుల్లో, ఈ 10 రోజుల్లో నేనేం చేశాను, ఏదో జరుగుతున్నది ఇక్కడ అని నేను చంద్రబాబు అంటే నాయుడు ఒక రకంగా మీరు హైదరాబాద్ తెలంగాణ ఆఫీసర్స్ని ఎడ్యుకేట్ చేశారు, డబ్బులు ఎట్టాగా వేరే అకౌంట్లోకి. ఇక్కడ అంటే అది ఒక ఉదాహరణ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే జరిగింది. ఇక్కడ నేను ఎందుకంటే ఆయన ప్రేమచంద్ర రెడ్డి గారు నాకు ఒక్కోటి వివరించి చెప్పాడు. ఒకరోజు నేను చంద్రబాబు నాయుడు కలిశాను. అప్పుడు ప్రెస్ అకాడమీ డబ్బులు మన దగ్గర అసలు డబ్బులే లేకుండా ప్రెస్ అకాడమీ ఎట్లా పెడతావు, 52 లక్షలు ఉన్నాయి, 52% మనకు రావాలి, మీరు ఒక మాట డిపార్ట్మెంట్కి చెప్పి, అంటే చిన్న విషయమే కదా అన్నాడు. ఇంకేం చెప్పాలి మరి, అంటే చొరవ తీసుకోవడానికి అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన చొరవ తీసుకోలేదు. అనేక అంశాలు తీసుకోలేదు. నదీ జలాల విషయంలో ప్రధానంగా నదీ జలాలది. ఇప్పుడు ఇవాళ ఏమన్నా అన్ని కోర్టుల్లో ఉన్నాయి, పరిష్కారం ఎక్కడ జరిగింది, అన్ని కోర్టుల్లో ఉన్నాయి. 10 సంవత్సరాలు అయిపోయినాక ఇంకా ఇప్పుడైనా ఓకే గత ఇప్పుడు సరే, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు, ఆయన కాంగ్రెస్ లో ఉన్న ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే నాయన రేవంత్ రెడ్డి కాస్త కూర్చోవాలంటే కూర్చోవచ్చేమో, నిలబడంటే నిలబడొచ్చేమో, ఏమన్నా సాధించుకోవచ్చేమో అని అనుకుంటున్నాం మనం అందరం. ఆయన కూడా అనుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారు. అది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా మీరు అదే కదా క్వశ్చన్ వేశారు. ప్రాక్టికల్ గా సాధ్యం కావాలంటే ఇక్కడ రెవెన్యూ ఇక్కడ ఎక్కడ ఎన్ని బ్యాంకుల్లో అమౌంట్, ఇందాక కిరణ్ గారు అన్నారు బ్యాంకులో అమౌంట్ మూలుగుతుంది, ఎక్కడ మూలుగుతున్నది, ఎక్కడ డాటా దిమ్మనండి, ఎక్కడ మూలగలే, మొత్తం అయిపోయినాయి. ఏం చేయాలి అన్నీ వాడేసుకున్నారు, ఆస్తులు పంపిణీ చేయలేదు. ఇంకా అదేమంటే మాకు ఆంధ్రప్రదేశ్లో మాకు ఆస్తులు కావాలా, ఫలాంటి ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. మీరే మాకు ఇవ్వాలని. ఈ వివాదములో పరిష్కారం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సహకరిస్తారా మన తెలంగాణ ముఖ్యమంత్రి? సహకరిస్తే తెలంగాణ సెంటిమెంట్ను బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది. అలా ఇలా కాదు, కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం కూడా రెచ్చగొడుతుంది. ఖచ్చితంగా ఏదో వచ్చాము, కూర్చున్నాము, ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేశాము, మాట్లాడుకున్నాము, ఓకే. నదీ జలాల